మోస్ట్ ఆఫ్ ద బీటెక్ ఫస్ట్ ఇయర్స్ కోడింగ్ అనేది స్టార్ట్ చేయడం అనుకుంటారు. బట్ వాళ్ళు స్టార్ట్ చేసిన 1 or 2 weeks తర్వాత కానీ 1 or 2 months తర్వాత కానీ అదే కోడింగ్ అనేది చాలా హార్డ్, మనకు కోడింగ్ అనేది అర్థం అవ్వట్లేదు, కోడింగ్ సంబంధించిన లాజికల్ అప్రోచ్ అనేది మనకు రావట్లేదు అని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోడింగ్ అనేది క్విట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇన్ దిస్ వీడియో లెట్ మీ టెల్ యూ దట్ వై కోడింగ్ ఈస్ నాట్ హార్డ్. సో నువ్వు ఒక మంచి హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలంటే నువ్వు అసలు ఏం చేయాలి, అసలు కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏ విధంగా కోడింగ్ స్టార్ట్ చేసి నువ్వు ఫర్దర్గా సర్వైవ్ అవ్వగలవు, అండ్ పర్సనల్గా నేను కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను, అండ్ మేము కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ టాప్ 5 బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ వేర్ యూ కెన్ లర్న్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ బేసిక్ బిగినింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ కాబోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నౌ లెట్ us start with my coding. అంటే అందరిలాగా ఎప్పుడైతే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను, సో ఐ ఆల్సో వాంటెడ్ టు లర్న్ ప్రోగ్రామింగ్. సో మాకు అప్పటివరకు అయితే నాకు ఎటువంటి ప్రోగ్రామింగ్ పైన కానీ కోడింగ్ పైన కానీ ఎటువంటి నాలెడ్జ్ అనేది లేదు. అంటే అసలు ప్రోగ్రామింగ్ అంటే కూడా ఏందో తెలియదు వెన్ ఐఎమ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకేనా, అయితే మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో అప్పుడు సి ప్రోగ్రామింగ్ అనేది చెప్పేవాళ్ళు. లైక్ ఓకేనా, ఇప్పుడు ఏదైతే మనం పీపీఎస్ అంటున్నామో పీపీఎస్ అనేది మాకు ఫస్ట్ సెమిస్టర్లో ఉండేది అనమాట. సో కాలేజ్లో చెప్పేదే కాకుండా నేను పర్సనల్గా మళ్ళీ యూట్యూబ్ హాస్టల్కి వచ్చి యూట్యూబ్లో క్లాసెస్ అనేవి వినేవాను. బట్ నాకు దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ప్రతి క్లాస్ అనేది బాగా అర్థమైంది. ఓకేనా, ప్రతి క్లాస్ అనేది బాగా అర్థమైంది, ప్రతి కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైంది. అండ్ ద మేజర్ ప్రాబ్లమ్ వేర్ ఐ గాట్ ఈస్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ల్యాప్టాప్. ఓకేనా, నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి కూడా ఎటువంటి ల్యాప్టాప్ అనేది నా దగ్గర లేదు. దీనివల్ల ఏమైందంటే నా దగ్గర నాకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఉండేది. ఓకేనా, నాకు ఒక కాన్సెప్ట్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు ఐడియా వచ్చేది. బట్ నాకు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయడానికి ల్యాప్టాప్ అనేది ఉండేది కాదు. ఓకేనా, దీనివల్ల ఎప్పుడైతే నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకున్నాను, ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని ఒక ప్రోగ్రామ్ అనేది రాదామని ట్రై చేసేవాళ్ళు, నాకు లాజికల్ థింకింగ్ అనేది రాకపోయేది. ఓకేనా, ఆ ఒక ప్రాబ్లమ్ సంబంధించిన లాజికల్ థింకింగ్ అనేది రాకపోయేది. ఇది నేను ఒకనే ఫేస్ చేసిన ప్రాబ్లమ్ కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటారు. అదేసరికి ఇంకా మనకు 3 years ఆఫ్ టైం ఉంది కదా, మెల్లగా నేర్చుకోమని ఉంటారు. దిస్ ఈస్ ద మేజర్ మిస్టేక్ విచ్ ఇస్ డన్ బై ది ఆల్ స్టూడెంట్స్. ఓకేనా, ఈ యొక్క మిస్టేక్ అనేది మీరు మాత్రం ఏ విధంగా చేయాలి. ఆ యొక్క రోజు నుంచి నేను అయితే ఎవరైతే నా జూనియర్స్ కానీ నా యొక్క ఫ్రెండ్స్ ఉన్నారో ఐ ఆల్వేస్ సే వన్ థింగ్, జస్ట్ స్టార్ట్ కోడింగ్. మీరు ఏ రోజు నుంచి అయినా సరే మీరైతే కోడింగ్ అనేది స్టార్ట్ చేయండి. కోడింగ్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ అదర్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ లాగా కానీ. సో ఈ విధంగా నాకు లాజికల్ అప్రోచ్ అనేది రాకపోవడం వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అరే ఇంకా నాకు కూడా కోడింగ్ అనేది రాదేమో అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకా నేను ఏ విధంగా ఆలోచించిందంటే ఇంకా అందరిలాగానే ఇంకా 3 years ఆఫ్ టైం ఉంది కదా, ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్లో మన కోడింగ్ అనేది నేర్పిస్తారేమో అని ఆ విధంగా అయితే నేను ఆలోచించాను. సో ఈ విధంగా నాకు ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే నేను సెకండ్ ఇయర్కి వెళ్ళానో దెన్ దేర్ ఈస్ ద సబ్జెక్ట్ కాల్డ్ డిఎస్ఏ, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఈ యొక్క డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ బీటెక్. బీటెక్లోనే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ యువర్ బీటెక్ కెరీర్. అయితే ఈ యొక్క డిఎస్ఏని సాల్వ్ చేయాలంటే వేర్ యూ కెన్ నీడ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ మేబీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. మనకు ఒక ప్రోగ్రామింగ్ అండ్ లాంగ్వేజ్ అనేది కావాలి. బట్ నేను అప్పటి వరకు ఏం చదివానో ఏం నేర్చుకున్నాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో నేను అసలు ఏం నేర్చుకోలేదు. నేను ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు, అసలు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోలేదు, ఇంకా లాజికల్ థింకింగ్ నేర్చుకోలేదు, అసలు ఎటువంటి స్కిల్స్ అనేది నేను నేర్చుకోలేదు. అందరిలాగానే నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేది. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ మెయింటైన్ మోర్ దెన్ 95% ఆఫ్ అటెండెన్స్ ఇన్ మై బీటెక్ ఫస్ట్ ఇయర్. దానివల్ల దెన్ ఐ గాట్ టాప్ ఇన్ మై బోత్ సెమిస్టర్స్. ఏవైతే ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్స్ ఉంటాయి కదా, ఐ వాస్ టాప్ ఆన్ బోత్ దో సెమిస్టర్స్. కానీ ఎప్పుడైతే నేను సెకండ్ ఇయర్కి వచ్చానో దెన్ ఐ రియలైజ్ దట్ ఐ వాజ్ ఆన్ ఏ రాంగ్ ట్రాక్. నేను ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానని అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే స్కోరింగ్ మోర్ ఆన్ అకాడమిక్స్ ఆర్ గెటింగ్ గుడ్ సిజిపిఏ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. నువ్వు ఒక సిజిపిఏ తెచ్చుకోవడం వల్ల నీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ అనేది రాదు అని నాకు అప్పుడు నేను ఎప్పుడైతే సెకండ్ ఇయర్కి ఎంటర్ అయినా అప్పుడు నాకు అర్థమైంది. సో యాజ్ సూన్ యాజ్ ఐ రియలైజ్ దట్ నాకు ఎప్పుడైతే నేను ఈ యొక్క విషయం తెలుసుకున్నానో దెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ బేసిక్ బిగినింగ్ ఫ్రమ్ స్క్రాచ్. అప్పుడు మళ్ళీ బిగినింగ్ నుంచి నాకు ఆల్రెడీ కాన్సెప్ట్ అంటే ఐడియా ఉంది, బట్ మళ్ళీ నేను మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి అయితే మళ్ళీ ప్రోగ్రామింగ్. సో ఎప్పుడైతే నేను సెకండ్ ఇయర్లో ప్రోగ్రామింగ్ మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ ఐ లర్న్ ప్రోగ్రామింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ హౌ ఐఎమ్ లర్నింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ సెకండ్ ఇయర్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నానో అప్పుడు నేను ఒక థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే నాకు వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను సెకండ్ ఇయర్లో మళ్ళీ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నానో దెన్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా, ఇలా అంటే నేను ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ సంబంధించిన మినిమం 5 to 10 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసేవాడిని. ఎందుకంటే మన కోడింగ్ నీడ్స్ అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అని నాకు ఎప్పుడైతే అర్థమైందో ఏ ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఇప్పుడు మన కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నా ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం రకరకాల ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఓకేనా, మనం ఆ విధంగా సాల్వ్ చేస్తేనే అసలు ఏ క్వశ్చన్కి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఒక క్వశ్చన్ ఇస్తే ఈ యొక్క క్వశ్చన్కి మనం ఈ యొక్క కాన్సెప్ట్ని ఏ విధంగా మార్చి వాడాలి, ఓకేనా, ఈ యొక్క కాన్సెప్ట్ని ఎన్ని విధాలుగా ఎన్ని టైప్స్గా ఎన్ని లాజికల్ వేస్గా మనం వాడచ్చు అనేది మనకు అర్థమవుతుంది. నువ్వు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్ చేస్తే అంత కోడింగ్ స్కిల్స్ అనేది నీకు. నువ్వు ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు పోస్ట్ కోడ్ మాత్రం చేయదు. ఓకేనా, సెకండ్ ఇయర్లో నేర్చుకుని, థర్డ్ ఇయర్లో నేర్చుకుని, ఫోర్త్ ఇయర్లో నేర్చుకుని అంటే మాత్రం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో వేర్ యూ క్యాన్ సర్వైవ్ ఇన్ దిస్ కోడింగ్ జర్నీ. ఓకేనా, ఐ ఆల్వేస్ సేస్ మై ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్, ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ ఇయర్కి వచ్చావో దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ లర్నింగ్ కోడింగ్. కానీ లేకపోతే నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకోవడంలో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్
బిగినింగ్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ బేసిక్ ఏదైతే ఫస్ట్ ఇయర్ ఉంటుందో ఇక ఫస్ట్ ఇయర్లోనే నీకు చాలా ఫ్రీ టైం అనేది ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటే ఎప్పుడైతే నువ్వు సెకండ్ ఇయర్కి వస్తావు, సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు నువ్వు సెకండ్ ఇయర్లో డిఎస్సి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, నేను చేసిన తప్పిందంటే నేను సెకండ్ ఇయర్లో డిఎస్సి స్టార్ట్ అయినప్పటికీ నాకు ఎటువంటి ప్రోగ్రామింగ్ అనేది రాదు. సో నాకు ప్రోగ్రామింగ్ పైన ఫోకస్ చేయాలి, లేకపోతే డిఎస్సి కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయాలి, నాకు ఏ మాత్రం అర్థం అనేది కాదు. దీనివల్ల నేను మళ్ళీ ప్రోగ్రామింగ్ నేర్చుకొని మళ్ళీ డిఎస్సికి రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. సో ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకునేది ఉంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు డిఎస్ఐ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. ఈ విధంగా కావడం వల్ల ఏమైందంటే మీరు ఒక 1 ఇయర్ మొత్తం కోడింగ్ పైన మీ యొక్క ఫోకస్ పెట్టడం వల్ల సెకండ్ ఇయర్లో డిఎస్ఐ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు చాలా అంటే చాలా గ్రిప్ అనేది వస్తుంది. అర్థమవుతుంది అంటే మీ యొక్క కోడింగ్ జర్నీ అనేది ఒక ఫార్మాట్లో వెళ్తుంది అనమాట. సో అలా కాకుండా నేను సెకండ్ ఇయర్కి వచ్చాక కోడింగ్ నేర్చుకుంటా, లేకపోతే థర్డ్ ఇయర్కి వచ్చాక ప్లేస్మెంట్స్ అప్పుడు నేను కోడింగ్ నేర్చుకుంటే మనకు ప్లేస్మెంట్స్ అనేవి రావు బ్రో. ఎందుకంటే దేర్ ఇస్ ఏ హ్యూజ్ కాంపిటీషన్ అవుట్ సైడ్ వాళ్ళు. సో ఎప్పుడైనా నువ్వు కోడింగ్ నేర్చుకోవాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ నౌ నువ్వైతే కోడింగ్ అనేది నేర్చుకో, ఎటువంటి పోస్ట్ పోడ్ అనేది చేయకు. అండ్ యాజ్ ఐ previously said that I'm going to share top 5 best YouTube channels kada. So let us discuss about those 5 YouTube channels where you can learn coding from beginning with absolutely zero amount of. The top one best YouTube channel is Code with Harry. ఒకవేళ మీరు హిందీలో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే this is the best YouTube channel where you can learn programming from basic beginning from scratch. And next one వచ్చేసి అప్నా కాలేజ్. ఇక్కడ మనకు అప్నా కాలేజ్ YouTube ఛానల్లో శ్రద్ధ మ్యామ్ అయితే క్లాసెస్ తీసుకుంది, where she can teach the classes absolutely 100%. And third one is Telescope, and fourth one is Programming with Most, and fifth one is Free Code Camp. So these are the 5 best YouTube channels where you can learn programming absolutely for free. I think this video will be really helpful for you to start your coding journey. So that's it for this video guys. And ఒకవేళ మీకు ఈ కంటెంట్ అనేది పడతాయనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు పవన్స్ కూడా. That's it for this video. Thank you. Thanks a lot. Happy coding.